నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి ఆడబోయే ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియం ముస్తాబైన సంగతి తెలిసిందే. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారీ భద్రత నడుమ ఈ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో మెస్సీకి జెడ్+ సెక్యూరిటీతో పాటు 3,500 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య కోల్కతా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు మెస్సీ. అక్కడ నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా తాజ్ ఫలక్నుమా ప్యాలెస్ కు వెళ్లనున్నారు. అక్కడ అభిమానులతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు ఆయన. అటు తర్వాత సాయంత్రం 6 గంటలకు మెస్సీ ఉప్పల్ స్టేడియానికి వెళ్తారు. అక్కడ చిన్నారుల ఫుట్బాల్ టీంతో సుమారు 15 నిమిషాల పాటు మెస్సీ మాట్లాడనున్నారు. ఇక సాయంత్రం 7 గంటలకు ఉప్పల్ స్టేడియంలో అందరూ ఎదురు చూస్తున్న ఫ్రెండ్లీ మ్యాచ్ జరగనుంది. సింగరేణి ఆర్ఆర్ జట్టుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం వహిస్తుండగా అపర్ణ టీం తరపున మెస్సీ ఆడనున్నారు. అయితే చివరి 5-10 నిమిషాల మ్యాచ్లో మెస్సీతో కలిసి సీఎం గ్రౌండ్లో ఆడనున్నారని తెలుస్తోంది. ఇక మెస్సీతో పాటు అతని ఫ్రెండ్స్ రోడ్రిగో, లూయిస్ సురేజ్లు కూడా ఈ మ్యాచ్లో పాల్గొనుండడం విశేషం. ఇక ఈ ఈవెంట్ కోసం స్టేడియం అధికారులు మొత్తం 50 లక్షల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. స్టేడియం మౌలిక వసతుల పునరుద్ధరణలో భాగంగా కుర్చీలు, లైటింగ్లు, షెడ్లు వంటి వాటికి మరమ్మతులు చేసినట్లు తెలుస్తోంది. అలాగే స్టేడియంలో 59 కార్పొరేట్ బాక్సుల సామర్థ్యంతో 38,000 మంది ఆడియన్స్ కు ఆతిథ్యం ఇస్తారు. కాగా ఈ స్టేడియం ఇప్పటికే అనేక క్రికెట్ లీగులు, మ్యాచ్లకు వేదికగా నిలిచిన సంగతి తెలిసిందే.